మాకు రిసిప్ట్ కాపీ ఇస్తారని నేను ఒకసారి ఆఫీసర్ కన్సల్ట్ మనం తెచ్చి పంపిస్తాను. మాకు ఎఫ్ఐఆర్ కూడా సందర్భంలో ఇచ్చేది సార్. లీగల్ గా పోవడం సార్. మనంతా తెలిసిన విషయం. ఎఫ్ఐఆర్ కట్టడానికి ఆఫీసర్ నోటీస్ పెడతాను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆయన వీకెండ్ విత్ ఆర్కే అనే కార్యక్రమంలో చాలా దారుణంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ భార్యలను కావచ్చు, వాళ్ళ మహిళలను, మొత్తం స్త్రీ జాతినే ఏ రకంగా మాట్లాడారో మనందరం చూసాం. దానికి ప్రతిస్పందనగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరం కూడా రావడం ఏమనగా ఇస్తున్నారు. అందరికీ నమస్కారం. అక్షరం యొక్క గొప్పతనం, అక్షరం యొక్క విశిష్టత, అక్షరం అనేది ఒక ఆయుధంగా వాడి మనందరికీ కూడా గొప్ప కథలు కావచ్చు, పాటల రూపంలో కావచ్చు, మనందరం కూడా తెలుసుకున్న విషయమే. కానీ అక్షరాన్ని ఒక చెడ్డగా ఏ రకంగా చూపించచ్చో ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో ఆయన కొత్త పలుకు అని చెప్పేసి దాంట్లో రాధాకృష్ణ గారు క్లియర్గా మనందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో రాధాకృష్ణ గారి పైన, ఏబిఎన్ పైన మరియు ఆంధ్రజ్యోతి పేపర్ పైన కూడా కేసులు పెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా అక్కడికి వెళ్ళి స్టేషన్ ఎస్హెచ్ఓకి కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు వివరాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం కిందట ప్రెస్ మీట్లో ఈ రాష్ట్రానికి మావి గన్ అంటే ఒక మచిలీపట్నంతోనూ, ఒక విజయవాడతోనూ, ఒక గుంటూరు ఇవన్నీ అనుసంధానం చేస్తూ ఒక రాజధాని వస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ మావిగన్ అనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్. ఆ ప్రపోజల్ ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్యలో 5 సంవత్సరాలు, ఇప్పుడు దాదాపు 22 మాసాల నుంచి, అంటే ఈరోజు ఏం మాట్లాడతాడో రేపు అది మాట్లాడడంలే, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్లో పెట్టేసేసి అతను తన పబ్బాన్ని గడుపుకుంటానందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సులభమైన ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రపోజలే మావిగన్ అనే ప్రపోజల్. అక్కడ క్యాపిటల్ సిటీ అనేది ఒకవేళ ఏర్పడితే దాంట్లో ఆల్రెడీ ఒక పోర్టు కావచ్చు, అయితే ఎయిర్పోర్ట్ కావచ్చు, అన్నీ కూడా ఉన్నాయి. ఒక 110 కిలోమీటర్ల హైవే రోడ్డు కూడా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో అది కేవలం ఒక 29 గ్రామాలు, అంటే ఒక నియోజకవర్గం పరిధిలో మాత్రమే ఉంది. దాంట్లో పోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఏమని చెప్పడం జరిగింది, అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పేసి ఫస్ట్లో చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏం చెప్తున్నాడు, 2 లక్షల కోట్లు దీనికి అవసరం అని చెప్తున్నాడు. మరొకసారి ఏం చెప్తున్నాడు, 50,000 ఎకరాలతో ప్రపంచంలోనే తలదన్నే క్యాపిటల్ నిర్మిస్తామని ఒకసారి చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడేం చెప్తున్నాడు, 50,000 ఎకరాలు అసలు మున్సిపాలిటీకే సరిపోతాయి, మరొక 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు కావాలని ఇప్పుడు చెప్తున్నాడు. మళ్ళీ గతంలో ఏం చెప్పినాడు, ఎన్డీఏ అంటే బీజేపీ వాళ్ళు మన ముఖం పైన నీరు మట్టి కొట్టినారని ఒకసారి చెప్తాడు, మరొకసారి బ్రహ్మాండంగా చేస్తారని ఒకసారి చెప్తాడు. ఇంత కన్ఫ్యూజన్ ప్రజలను గురి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత ప్రజలను కూడా కన్ఫ్యూజన్లో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆల్టర్నేట్ ప్రపోజల్ చెప్పడం జరిగింది. అదే మావిగన్ అనే ప్రపోజల్. అది నచ్చితే నచ్చిందని చెప్పొచ్చు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వైసీపీ లీడర్లు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించే వాళ్ళ మహిళలు అంటే వాళ్ళ అందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడడం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేది రాధాకృష్ణ గారు చేసినటువంటి ఆ కామెంట్స్ అనేవి చాలా చెత్త పలుకులు. అది అసలు క్షమించరాని నేరం అనేది ఆల్రెడీ ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేయడం జరిగిందని చెప్పేసి సవనీయంగా తెలియజేసుకుంటూ, అసలు మహిళలు అంటే ఎవరు, స్త్రీ అంటేనే ఈ సృష్టికి మూలం మహిళలు. అటువంటి మహిళల పైన మాట్లాడుతున్నాడు ఎంత సిగ్గుచేటు ఏబిఎన్ రాధాకృష్ణ అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ సమస్త భూమికి మొత్తానికి కూడా అమ్మే కారణం అంటే స్త్రీయే కారణం. అటువంటి ఈ భూమిపైన బ్రతుకుతున్నటువంటి రాధాకృష్ణ గారికి భూమిపైన బ్రతికే అర్హత కూడా లేదు, అంటే మహిళలు కించపరుస్తాంటే అని చెప్పేసి అతనికి తెలియజేసుకుంటూ, మొత్తం యావత్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేవారు కావచ్చు, వారందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే అధికార మదంతో, డబ్బుతో, అంతకు మించి పగతో వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే. సో ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ లీడర్లు కావచ్చు, వీరందరి ధనానికో, మానానికో, ప్రాణానికో, ఆత్మగౌరవానికో, లేకపోతే మగతనానికో కంటే కూడా వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారబోతుంది మరొకసారి టీడీపీ ప్రభుత్వం అనేది మళ్ళా వస్తే. ఎందుకంటే ఇప్పుడు రాధాకృష్ణ అనేది మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అది గీటురాయిగా తీసుకుంటారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత కూడా ఇది మీడియా పైన దాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. సో రేపు మళ్ళా టీడీపీ ప్రభుత్వం కానీ వస్తే ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటారు, కోన్కిస్తా గొట్టమైనటువంటి ఏ పార్టీలో సంబంధమైనటువంటి రాధాకృష్ణ ఇన్ని మాటలు మాట్లాడితే మనం ఎన్ని చేయాలా అంటే, రాధాకృష్ణకే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఉంటే మన పార్టీలో ఉండి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏమన్నా చేస్తే కూడా మనకు సపోర్ట్ ఉంటుంది అని చెప్పి ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సంఘటితం కావాలా, ఐక్యం కావాలా.
ఖచ్చితంగా ఈ రాధాకృష్ణ ఇంత దారుణమైన మాటలు మాట్లాడినందుకు అతనికి నమ్మకం ఏదైతే ఉందో, అతనికి బలం ఏదైతే ఉందో అతని పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఆయన ఒకవేళ నిన్న కూడా రాధాకృష్ణ వాళ్ళు సిగ్గు లేకోకుండా ఏం మాట్లాడతారంటే హితబోధ చేయాలనుకుంటున్నారట. ఏం హితబోధ చేయాలనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తిరిగి పాటిస్తారు అని చెప్పేదానిలో క్రమంలో వాళ్ళ భార్యలను చెల్లెలుగా భావించి వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తారని చెప్తారంట. ఏమన్నా కానీ అతను కడుపుకు అన్నం తింటాడా, లేకపోతే ఏమన్నా గడ్డి తింటాడా, లేకపోతే పెంట తింటాడా అని చెప్పేసి రాధాకృష్ణ గారికి సూటిగా ప్రశ్నిస్తూ, నువ్వు అంతగా పోలిక చేయాలనుకుంటే, అంతగా పోలిక తీసుకొని రావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటను వైఎస్ఆర్సీపీ పార్టీ తూచా తప్పకుండా పాటిస్తారని చెప్పొచ్చు. లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే వాళ్ళు లీడర్లు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి భక్తులు అంటే అదొక పోలిక అంటే దానికి ఒక అర్థం ఉంది. ఇట్లాంటి పోలికలా చేసేది మీరు అంటే మీరు మీ మనసులో మహిళల పట్ల ఎటువంటి గౌరవం ఉందో, ఎటువంటి ఆలోచన ఉందో అనేది మనందరికీ కూడా తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆఖరిగా రాధాకృష్ణ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున సూచన ఏంటంటే మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలా. ఒకవేళ మేమేంది క్షమాపణ చెప్పేది అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అలా భావించేటట్టుకైతే రాధాకృష్ణ గారికి ఒక సూచన చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి. మీకు నచ్చిన దేవుణ్ణి బలంగా ముక్కుకోండి, మీకున్న పేపర్ను, మీకున్న టీవీని, మీకున్న డబ్బును ఖర్చు పెట్టండి. ఏదానికి మీ టైం బాగుండాలని, వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాకోకుండా ఉండాలని. ఒకవేళ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒకవేళ వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని పొడుస్తాము, చంపుతాము, తొక్కుతాము, లేకపోతే పాతరేస్తాము అవన్నీ చెప్పం. కానీ తినే ముందు రుచులు ఎందుకు, ఖచ్చితంగా అవన్నీ దొరుకుతాయి మీకు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో ఖబర్దార్ రాధాకృష్ణ, నీకు పేపర్ ఉందని చెప్పి, నీ నోరు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా చెప్పులు ఉన్నాయి. ఒకటి కాదు 2 చెప్పులు ఉన్నాయి, చెంపలు వాయిస్తాం, గుర్తుపెట్టుకో ఖబర్దార్.